హార్ట్లీ థ్యాంక్స్ అన్న. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకి ₹5 కాయిన్, ఓల్డ్ ₹5 కాయిన్ ఎందుకు బ్యాన్ అయిన అనేది ఈ సినిమా స్టోరీ. తర్వాత ఫ్యూచర్లో మిగతా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఫస్ట్ ఫ్లిప్ అనే కాన్సెప్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా మా హీరో ఈరోజు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లిప్ ఇవ్వాలని ఒక ఐడియా వచ్చింది. అందుకే చంద్రహాస్కి హ్యాపీ బర్త్డే అండ్ నా గిఫ్ట్ ఫస్ట్ ఫ్లిప్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీకాంత్ రాజరత్నం గారికి థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే మీరే చూసారుగా ఎంత బాగా చేశాడో. ఆడికి కూడా ఫస్ట్ డెబ్యూ, నాకు కూడా ఫస్ట్ డెబ్యూ. మా ఇద్దరి జర్నీ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఇలాగే ఫ్యూచర్లో కూడా మూవీస్ ఇద్దరం కలిసే చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మా హీరో గారు మాట్లాడతారు. నాకు హోస్టింగ్ ఇచ్చి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు, నేను కూడా చెప్తాను. ఎస్, సో హీరో గారు మరొకసారి హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. సో కాంప్లిమెంట్ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా తీసుకునే హార్ట్ ఉండాలి ఫస్ట్. మీది చాలా పెద్ద మనసు అనమాట. సో యాటిట్యూడ్ స్టార్ అని వేయించుకున్నారు. ఇక్కడ కూడా వేరే హ్యాష్ ట్యాగ్ వేయించుకోరా, ఆయనే వేశారా? ఓకే సరే. సో మొత్తానికి ఏది పిలిచినా పలుకుతారు కాబట్టి, సో మన హీరో చంద్రహాస్ గారిని కాయిన్ గురించి ఏమైనా తెలియని సీక్రెట్లు ఏమైనా రివీల్ చేస్తే కొంచెం నెక్స్ట్ Q&A ఉంది కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం క్యూరియస్ ఉంటుంది. సో ఓటు. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆల్వేస్ ఎంతో హార్ట్ఫుల్గా, వామ్గా ఎక్కడన్నా దగ్గర చేర్చుకొని యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే, మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే ₹5 కాయిన్స్ ఇంతకుముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాన్ని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరాము. అతను తీసిన సాంగ్స్నే మూవీ లెవెల్లో తీశాడనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్ ది క్లౌట్ అండ్ పాపులారిటీ అండ్ ఎవ్రీథింగ్, నేను ఏది నెక్స్ట్ చేయాలని నేను బాగా ఎంచుకొని దగ్గర చేర్చుకున్నాను. ఒకసారి ఒక మీడియా Q&A అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఒక అన్న మాట చాలా వైరల్ అయ్యింది. అది చాలా తప్పుగా తీసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజున క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ లేకపోతే రాజమౌళి గారితో నేను చేస్తున్నాను అని అనుకున్నారు. నేను ఆ రోజు క్లియర్గా ఏం చెప్పానంటే, కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు అనేది కొత్తది వస్తూనే ఉంటుంది. I see the next big star director in him, and he will